అతడు ఘర్షణ తర్వాత పోలీస్ అంటే రవిప్రకాష్ గారు అందరూ ఫిక్స్ అయిపోయారు. సీతయ్య అయిపోయిన తర్వాత పెద్దగా మంచి అవకాశాలు ఏం రావట్లేదు. చిన్న చిన్న సినిమాలు అసలు రిలీజ్ అవుతాయో తెలియదు, అలాంటి సినిమాలకి మెయిన్ లీడ్స్ వస్తూ ఉన్నాయి. కొత్త సినిమాలు ఏం వచ్చినాయి, తమిళ్లో ఏం వచ్చినాయి అని చూస్తూ ఉంటాం కదా. ఆ టైంలోనే కాకా సినిమా చూసాను అనమాట. చూసి విపరీతంగా ఇన్స్పైర్ అయ్యాను. అసలు ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, లేకపోతే ప్రజెంట్ చేసిన క్యారెక్టర్స్ని ప్రజెంట్ చేసే విధానం కానీ, అంటే ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తే కూడా ఓహో మన డిపార్ట్మెంట్కి ఇంత సత్తా ఉందా, ఇంత పవర్ ఉంటుందా అంటే వాళ్ళు ఇన్స్పైర్ చేసుకోవడానికి కూడా ఆ సినిమా చూస్తే. వెంకటేష్ గారితో పాటు ఉన్న మిగతా 3 క్యారెక్టర్స్ ఏదో ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది అని తెలిసిందే. గెడ్డం ఉంది, హెయిర్ మాత్రం డిప్పకొట్టించేసి ఆ టైట్ టీషర్ట్స్ ఉంటాయి కదా, టైట్ టీషర్ట్ వేసుకుని వెళ్ళాను అనమాట. సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చే క్యారెక్టర్ కోసం అనుకున్నారంట. నేను చేసిన ఫస్ట్ సినిమాల కంటే ఘర్షణ ఇమ్మీడియట్గా అతడు ఆ 2 మూవీస్ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినాయి అనమాట. అంటే ఒక స్లాట్ని తయారు చేసి పెట్టినాయి నాకు. ఆ సినిమాలో ఉండడానికి ఇచ్చిన ప్లాట్ఫామ్, పోలీస్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది ఆ 2 సినిమాల ద్వారా వచ్చింది. అప్పుడు అనుకోలేదా సార్, లైక్ ఇది లాస్ట్ మూమెంట్లో ఒక చిన్న నెగిటివ్ ట్విస్ట్ ఉంటుంది మీ క్యారెక్టర్ అతడు సినిమాలో. అప్పుడు అనుకోలేదు నెగిటివ్ చేస్తే ఏమైనా స్టీరియో టైప్ నెగిటివ్ రోల్స్ ఇచ్చేస్తాను, ఒక ఏమైనా బాధ లేదా ఒక భయం ఏమైనా కలిగింది? ఆ సినిమాలో ఆ నెగిటివ్ ట్విస్ట్కి ఏదైతే ఉందో దానికి ఒక ముందు ఒక 2 సీన్స్ ఉంటాయి. ఆ 2 సీన్స్ లెంత్ వల్ల కట్ అయిపోయింది కానీ, బట్ ఆ 2 సీన్స్ కూడా ఉన్నట్టయితే ఆ సీన్ని ప్రజెంట్ చేసే విధానం ఏదైతే చాలా బాగా చేశారనమాట. ఆ సీన్ కట్ అయిపోవడం చాలా చాలా బాధపడ్డాను. Like and subscribe Eagle Media Works.